అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అద్భుతమైన సాక్ష్యము ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు తిమోతిని గూర్చి చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు ఏ సంఘానికైతే దేవుని గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి వెళ్తూ ఉన్నారో, మీ సంఘ కాపరి ఒక ఆత్మీయ కుమారునిగా కుమార్తెగా మీ గురించి ఈ సాక్ష్యము చెప్పగలడా? ఇక్కడ ఏమంటున్నాడంటే, తిమోతిని గురించి నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీద పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. కారణం ఏంటి? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఒక సంఘంలో మిగతా సభ్యులందరి ఆధ్యాత్మిక క్షేమమును కోరుకునేటువంటి స్వభావం తోటి సహోదరిగా సహోదరునిగా మనందరికీ ఉండాలి. ఇక్కడ అలాంటి స్వభావమును కలిగినటువంటి వాడే అపొస్తలుడైన పౌలు గారి ఆత్మీయ కుమారుడు తిమోతిగా మనం చూస్తున్నాం. నేను జైల్లో ఉన్నాను. ఇప్పుడు తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాను. మీ అందరి క్షేమం కొరకు ఆయన ఎల్లప్పుడూ దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వాడు. అలాంటి వాడు నా యొద్ద మరొకరు లేరు అంటున్నాడు. ఈరోజు మీ సంఘ కాపరి మీ గురించి అలాంటి మంచి సాక్ష్యం చెప్పేటువంటి స్థితిని మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి లేకపోతే ఈ రోజు నుంచైనా అలా కలిగి ఉండే ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేయించున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు